ఆచి చికెన్ మసాలా. కడప అల్వాస్పేటలో జరిగిన అల్లర్ల వెనుక పెద్ద జాతీయ కౌన్సిల్ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి ఇది సాధారణ గొడవ కాదని అల్లర్లపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ అల్లర్ల వెనుక నిషేధిత మత సంస్థల ప్రమేయం ఉందన్నారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కుట్రలో పాల్గొన్న వారికి మద్దతుగా కొందరు రాజకీయ జోక్యం చేసుకోవడంపై విచారణ జరపాలి, చర్యలు తీసుకోవాలన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. కడపలో జరిగినటువంటి సంఘటన, టిప్పు సుల్తాన్ పేరుతో జరుగుతున్నటువంటి మత విద్వేషాలు ఇవి సాధారణంగా రెండు వర్గాలకు సంబంధించినటువంటి అంశం కాదు. కడపలో సరిగ్గా 20 రోజుల క్రిందటే టిప్పు సుల్తాన్ పేరు మీద మేము సర్కిల్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే మేమే డిక్లేర్ చేస్తామని పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లోన పత్రికా మీడియా సమావేశాల్లో కూడా చెప్పడం జరిగింది. దీని అనుకున్నటువంటి వ్యక్తులు స్థానికంగా ఉన్న వ్యక్తులు కాదు. కొంతమంది కేరళ నుంచి ప్రోత్సహించేటువంటి HDPI, PFI సంబంధించినటువంటి కొన్ని నిషేధిత ఇస్లామిక్ సంస్థలు కొంతమంది అనామకు యువతను రెచ్చగొట్టి కడపలో జరిగినటువంటి యొక్క పోలీసుల మీద దాడి గాని, కొంతమంది పోలీసులకు రక్త గాయాలు గాని, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల ధ్వంసం గాని ఇవన్నీ కూడా గతంలో 2 సంవత్సరాల కిందట వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆత్మకూరులో జరిగినటువంటి పోలీస్ స్టేషన్ మీద దాడి గాని, పోలీస్ స్టేషన్ మీద పోలీసుల మీద తగలబెట్టినటువంటి వెహికల్స్ గాని, లేదా పోలీసుల మీద పెద్ద ఎత్తున చేసినటువంటి అరాచకం గాని, దాని తర్వాత కొంతమంది రాజకీయ నాయకులు ఈ కేసులన్నీ కూడా మాఫీ చేసినటువంటిది దుర్మార్గమైనటువంటి చర్యలు ఇవన్నీ కూడా గమనించమని చెప్పి నేను గుర్తు చేస్తున్నా. ఏ ప్రభుత్వంలో కేసులు పెట్టారు, ఏ ప్రభుత్వంలో తొలగించారనేటువంటిది కూడా ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినట్టు పరిస్థితి ఉంది. కొంతమంది ఎందుకు ఈ రకంగా అధికారులు తప్పుదో పట్టించి ఈ రకంగా సంఘటనలు జరిగినప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి అధికారులు ఆ కేసులు ఎందుకు మాఫీ చేస్తున్నారు? ఆత్మకూరులో ఎవరు కేసులు ఈరోజు మాఫీ చేశారు, ఆ పోలీసు అధికారులు ఎవరు, వాళ్ళ మీద కూడా ఈరోజు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. HDPI, PFI శిక్షణ ఇచ్చి పోలీస్ స్టేషన్ తగలబెడితే ఆ కేసులు మాఫీ చేస్తారా? కాబట్టి కడపలో జరిగిన సంఘటన మీద కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పోలీసులు దీన్ని ఆషామాషిగా సంఘటన తీసుకోకూడదు.